హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ, మన పాతకాలం వంట అండి, ముక్కల పులుసు. ఎంత బాగుంటుందో. అప్పట్లో పెళ్లిళ్ళలో ఖచ్చితంగా ఉండేదన్నమాట ఈ కూర. దాన్నే మనం ఈరోజు చేసుకోబోతున్నాం. మీ ఇంట్లో కూరగాయలు అయిపోయి 1-2 అలా మిగిలినప్పుడు ఈ కూర ట్రై చేయండి. ఇక్కడ నేను అన్ని రకాల కూరగాయలు ఒక 100 గ్రాముల చొప్పున తీసుకున్నాను. అంటే వీటిలో ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే బెండకాయ, అలాగే ములక్కాడ, సొరకాయ, క్యారెట్ ముక్కలు, టమాటాలు, అలాగే ముఖ్యంగా చిలకడ దుంపలు ఉంటే బాగుంటుందన్నమాట. చిలకడ దుంపలు లేకుండా మాత్రం ఈ ముక్కల పులుసు చేస్తే అంత రుచిగా ఉండదు. మీరు అసలైన రుచిని ఆస్వాదించలేరు. కాబట్టి చిలకడ దుంపలు ఉన్నప్పుడు ఈ కూర చేసుకోండి. అలాగే 4-5 వరకు వంకాయలు కడిగి పెట్టుకోండి. అలాగే ఒక బంగాళదుంపలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ వెజిటబుల్స్ అన్నీ పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసిస్తాము. ఇలా వేసిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అలాగే తగినంత కూరకారం వేసుకోవాలి. ఈ కూరకారం వల్ల రుచి ఎంత బాగుంటుందో. దీన్ని నేను ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను. కావాలంటే ఈ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని కలిపి పెట్టేయడం అంటారనమాట పాతకాలంలో. ఇలా బాగా కలిపిన తర్వాత ముక్కలు కొంచెం ములిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ చాలా వరకు వాటరీ వెజిటబుల్స్ కాబట్టి అట్లా కొంచెం వాటర్ వస్తుంది. సో దీన్ని ఇలా కలిపేసి కొంచెం మాత్రమే నీళ్ళు పోసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత తీస్తే వెజిటబుల్స్ బాగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, బాగుంటుంది కదా. ఇప్పుడు అందులో తగినంత చింతపండు గుజ్జు వేసుకోవాలి. మనం ఎంత కావాలో అంత వేసుకోవాలి. దాంతోపాటుగా గ్రేవీ థిక్గా రావడానికి బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసి ఒకసారి బాగా కలిపేయాలి. దీనివల్ల కొంచెం గ్రేవీ థిక్నెస్ వస్తుందన్నమాట. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్, అల్లాన్ని దంచుకున్న పేస్ట్ వేసేసి మరొక 5 నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపుగా పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, మినప్పప్పు ఇవన్నీ వేస్తాం కదా, పోపు దినుసులు అన్నీ అనమాట. అవన్నీ వేసుకుని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేయాలన్నమాట. లాస్ట్లో కొంచెం ఇంగువ వేసి పోపు పెడితే ఈ కూర గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. ఇంగువని స్కిప్ చేయకండి. వేగిన ఈ పోపుని మరుగుతున్న కూరలో వేసేసి కలుపుకొని మరొక 2 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఆఖరిగా కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి. కన్సిస్టెన్సీని బట్టి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది ఆల్రెడీ చిక్కబడుతుంది అనమాట కాసేపటికి. సో మనం కొంచెం లూజ్గా ఉండగా దించుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే ఎంత బాగుంటుందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. చిలకడ దుంపలు వేయడం మాత్రం అసలు మిస్ చేయకండి. ఈ ముక్కల పులుసు మీరు ఒకసారి తిన్నారంటే చాలా హాయిగా ఉంటుంది కడుపుకి. చాలా చాలా హెల్దీ కూడా. ఈ కారంలో పసుపు కూడా కలిసి ఉంటుంది కాబట్టి పసుపు నేను ఎక్స్ట్రా వేయలేదు. కావాలంటే మీరు పసుపు కూడా వేసుకొని ఈ కూర చేసుకోవచ్చు.